హలో వచ్చేసింది డే 15th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ 8 బై మాచల మాంత్రిక. నామినేషన్ డేట్స్ మండే కాబట్టి ఫటాఫట్ చెప్పేసుకుందాం, ఎందుకంటే తుప్పాస్ నామినేషన్లే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ. సో యా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యష్మి పాపం ఫస్ట్ సారి నామినేషన్స్కి వచ్చింది. ఒక్కసారి నామినేషన్స్కి వస్తేనే ఎంత ఏమంటారు దాన్ని ఎమోషనల్ అయిపోయి అరిచి గీ పెట్టింది. బట్ కొన్ని పాయింట్స్ అయితే మంచిగానే మాట్లాడింది యాక్చువల్లీ. నాగమణిగంట దగ్గర అయినా సోనియా దగ్గర అయినా, సోనియాకి అయితే స్లిప్పర్ షాట్ అనమాట. సోనియాకి ఏమనిందంటే లైక్ నువ్వు నిఖిల్ తోటి పృథ్వీ తోటి అభయ్ మీద చూపించిన కాన్సన్ట్రేషన్ కంటే నువ్వు క్లాన్లోని చేసి పీకింది ఏం లేదు అని డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పింది, విచ్ ఈజ్ వెరీ ట్రూ. అట్లా యష్మి బాగానే మాట్లాడింది, కానీ మొత్తం కొంచెం ఎమోషనల్ అయింది. నాగమణి కంటే పాపం ఫ్రెండ్షిప్ పేరుతో ఫేక్ చేశాడు అది ఇది అని చెప్పి. లాస్ట్ టైం ఎట్లయితే విష్ణు నేర్పించాడో నాగమణి కంటే ఈ వారం యష్మి నేర్పించాడు అనిపించింది. ఎనీవే నాగమణి కంటే అయితే ప్యూర్ గేమర్ అనిపిస్తుంది. లైక్ ఫ్రెండ్షిప్పే గేమే అన్నట్టు తన గేమ్ కోసమే వచ్చాడు. ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే గేమ్ విషయానికి వస్తే తను అవన్నీ పక్కన పెట్టేస్తున్నాడు అనిపించింది. అది అందరికీ నచ్చకపోవచ్చు కదా, యష్మి కూడా అలాగే ఫీల్ అయినట్టుంది నిన్న నాగమణి కంటే విషయంలో. మన విష్ణుప్రియ ఫీల్ అయింది, ఈరోజు యష్మి ఫీల్ అయింది అంతే. ఇంకా ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక అందరూ నామినేషన్స్ ఏవో చిన్న చిన్న రీజన్స్తో నామినేషన్ చేసుకున్నారు. మెయిన్గా చెప్పాల్సింది వర్డ్స్ కూడా తుళ్ళాయి, లైక్ బ్రెయిన్లెస్, యూజ్లెస్, అది ఇది అని విష్ణుప్రియ, ప్రేరణ ఒకరికొకరు చాలానే మాట్లాడుకున్నారు. అండ్ నబీల్కి ఏంటి ఒక వారం బాగా ఆడారు అని నాగార్జున సార్ పొగడగానే కొమ్ములు వచ్చాయా లేకపోతే ఏంది? ఎవరైనా అంతే కదా, కొంచెం బూస్టప్ ఇచ్చేసరికి మనకంటే తోపేవాడు లేడు అనుకుంటారు ఏమో తెలియదు, కానీ నబీల్ మాత్రం నువ్వు వాయిస్ రేస్ చేస్తే నీకు అంతకంటే వాయిస్ రేస్ చేయగలరు, అది ఇది బాగానే రేస్ చేశాడు వాయిస్. అదే ఆటలో కూడా కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇంకా మన సోనియా మేడం గారు తెలిసిందేగా, ఎవరిని ఏ పాయింట్స్ లేకపోయినా సరే ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఎమోషనల్గా ట్రిగ్గర్ చేయడం మనకు సోనియా గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి లాస్ట్ వీక్ విష్ణుప్రియని, ఈ వారం యష్మిని. పాప యష్మి బాగా ఫీల్ అయినట్టు పక్క నామినేషన్స్ ఫట పడుతున్నాయి, 2 వీక్స్ లేదు కాబట్టి నామినేషన్లో. ఇంకా సోనియా కూడా మరి ఎమోషనల్గా ట్రిగ్గర్ చేసినట్టుంది. ఆమె ఫేక్ అది ఇది నాగమణి కంటని ఫేక్ అనేసింది, సోనియాని ఫేక్ అనేసింది. యష్మి చాలా ఏడ్ చేసింది పాపం. పక్కన పృథ్వీ ఓదార్చారు కానీ బట్ స్టిల్ బాగా హర్ట్ అయినట్టుంది యష్మి గారు. యష్మి ఆ ఏడుపు బొక్క తొక్క ఇది అది అనేసి నాగమణి కంట. పాప అలా అన్నా కూడా నాగమణి కంట చాయిస్ ఆఫ్ వర్డ్స్ మరీ అంత దారుణంగా అయితే వాడలేదు. యష్మి అయితే బొక్క అని అది ఇది అని వాడింది నాగమణి కంట మీద. అక్కడ నాగమణి కంట కొంచెం సెటిల్డ్గా బాగానే ఉన్నాడు పాపం, బాగానే భరించాడు యష్మి ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని అనుకున్నాను నేనైతే. సీత యాజ్ యూజువల్ క్లారిటీగానే మాట్లాడుతుంది కాబట్టి పృథ్వీ ఏదో తనని డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాడు. అగ్రెసివ్నెస్ని ఒక పక్కన నాగార్జున తిట్టినా కూడా ఇది నా నేచరు, ఇది నా మోషను అనుకుంటే ఏదో ట్రై చేశాడు. అండ్ ఇంకా లాస్ట్ క్లాన్స్ మన చీఫ్స్ వచ్చేసి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమనేసరికి నిఖిల్కి డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు వెళ్తావా అబ్బాయి, నేను వెళ్ళనా అన్నట్టు కొంచెం కాన్ఫిడెంట్ ఉన్నాడు నిఖిల్, వెళ్తే వచ్చేస్తాను వెనక్కి అని. బట్ అబ్బాయి మాత్రం ఏం మాట్లాడుతున్నావు, నువ్వు 2 వారాలు వెళ్ళొచ్చావు కదా, నేను తోపుతురు, నేను కూడా వెళ్ళి చెక్ చేసుకుంటావు అని ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. కట్ చేస్తే ఇక్కడ బాటమ్ 2, 3లో కనిపిస్తున్నాడు అన్అఫీషియల్ ఓటింగ్లో. ఏదైనా అవ్వచ్చు. సో తన ఆట చూసి జనాలు ఓట్లు వేస్తే ఓకే, మన గొర్రెలు ఒకళ్ళనే పట్టుకుని వెనకాల వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడప్పుడు అన్యాయాలు కూడా జరగచ్చు. అబ్బాయి పాపం అవన్నీ తెలియదు అనుకుంటాను, వెళ్ళొస్తాను నామినేషన్స్ అని చెప్పి తనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు నిఖిల్ని వద్దని చెప్పి. ఏమవుతుందో లెట్స్ సీ. అండ్ నాగార్జున ఇచ్చిన ఇన్పుట్స్ని సోనియా గారు ఎంత బాగా ఆడతారు, ఇంకెంత ఫేకిజం బయటికి కక్కుతుంది ఈ వారంలో, అసలు ఆట ఆడుతుందా లేకపోతే ఆ పెద్దోడా చిన్నోడా అనుకుంటే వాళ్ళనికే తిరుగుతుందా. సోనియాకి బయట ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి వీకెండ్ యష్ అని చెప్పి ఎవరో ఉన్నారని చెప్పి హింట్ ఇవ్వకనే ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడు, నిఖిల్కి ఇచ్చాడా? అరే ఎర్రి పుష్పం, తన వెనక్కి తిరక్కరా, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది. అసలు ఏ హింట్లు ఇచ్చాడు? హింట్లు అయితే గొప్పగా ఇచ్చాడు. ఈ హింట్లన్నీ తీసుకుని వీళ్ళు ఆట ఎలా ఆడతారనేది ఈ వీక్ చూడాలి. వెయిటింగ్ ఫర్ ద టాస్క్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్. లెట్స్ సీ ఈ వీక్ ఏమవుతుందో ఏంటో. బేసికల్లీ ఈ 2 వీక్స్ తర్వాత నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, సోనియా అండ్ నాగమణి కంట బోత్ ఆర్ లైక్ ప్లేయింగ్ అనమాట. పక్కా గేమే ఆడుతున్నారు, ఫుల్ స్ట్రాటజీతో. లోపల ఏదో మైండ్లో వేరేది ఉంటుంది, పైకి మాత్రం ఎమోషన్స్ ఫేక్ చేసి లైక్ ఆమె నిఖిల్, పృథ్వీ, అభయ్తో ఎట్లా ఉంటుందో ఈమె అలా యష్మి, విష్ణుప్రియ వీళ్ళందరితోటి మంచిగా ఉన్నట్టు ఉండి తన పాయింట్స్ వచ్చేసరికి నామినేషన్లో పెట్టడం కానీ అది గేమ్ అనమాట. ఆల్ గేమ్ ఆడుతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు తెంగర పుష్పాల్లాగా ఎమోషన్స్ అనుకుని ఫ్రెండ్స్ అనుకుని మీరు వాళ్ళని ఫేక్ అంటే ఏం చేయలేం. అర్థం చేసుకుని ఇది గేమ్ కాబట్టి వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు స్ట్రాటజీస్తో. సోనియా అండ్ నాగమణి గారు ఎందుకు అక్కా తమ్ముడు అనుకున్నాను. ఇద్దరికి బాగా సెట్ అయింది యాక్చువల్లీ, గేమర్సే.
చూద్దాం ఇంకా పోన్ పోన్ ఏం ముద్రిస్తారో. ఈ 2 వీక్స్ ఈ కథ అంతా చూస్తుంటే నాకు తెలిసి నిఖిల్, విష్ణుప్రియ అండ్ నాగమణికంట ఈ ముగ్గురు అయితే టాప్ 5లో ఉంటారు అనిపిస్తుంది నాకు. వైల్డ్ కార్డ్స్ అవి సూపర్ స్ట్రాంగ్ రాకుండా ఉంటే కనుక, ఇలాగే కంటిన్యూ అయితే కనుక వీళ్ళు ముగ్గురు పక్కా టాప్ 5. మిగతా అందరూ ఏదో గుడ్లో మెల్ల అంటే వెనక ముందు మరి ఆడియన్స్ వేసే ఓట్లను బట్టి ఉంటుందేమో, కానీ ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురు టాప్ 5లో ఉంటారు అనిపిస్తుంది నాకు. ఈ 3 నేమ్స్ నిఖిల్, విష్ణుప్రియ, నాగమణికంట. చూద్దాం రాను రాను ఏం టాస్క్లు వదిలేస్తారో చూద్దాం. సోనియా అయితే జాగ్రత్తగా ఈ వీక్ కూడా నామినేషన్స్ తప్పించుకుందా పిల్ల. ఎప్పుడు వస్తుందో కానీ అనుకుంటాం అంతే, ఇళ్ళకి దాటేస్తారు. అలా స్లోగా టాప్ 8, టాప్ 9 వరకు తీసుకెళ్ళిపోతారు ఇలాంటి గొర్రెల్ని. ఎప్పుడు జరిగేదే కదా, ఇప్పుడు అదే జరుగుతుందేమో. యష్మి వచ్చింది, ఏం చేస్తారు యష్మికి? ఇప్పుడు ఓట్లు వేస్తారా, దించుతారా? లాస్ట్ వీక్ అంతా యష్మి అవుట్, ఎలిమినేట్ చేయండి అది ఇది అన్నారు. ఇప్పుడు వచ్చింది నామినేషన్స్కి. ఏం చేస్తున్నారు మీరు అందరూ? వేయండి, నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి, మరి మిగతా వాళ్ళు పంపించేద్దాం బయటికి. అండ్ ఒకరిని ఒక వారం పొగిడి ఒక వారం తిట్టి అంటే కంప్లీట్లీ ఎపిసోడ్ బేస్డ్ రివ్యూ ఉంటుంది అనమాట. నేనైతే జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఎవరికి ఫ్యాన్ కాదు. ఆ రోజు ఏ పర్ఫార్మెన్స్ నచ్చితే అది ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకటే చెప్తా, జెన్యున్గా ఆ వీక్ గేమ్ చూసి బిహేవియర్ చూసి ఓట్లు వేస్తే కొంచెం ఈ బిగ్ బాస్ ఈ డైనమిక్స్ కానీ ఇదంతా మనం మార్చగలం అనమాట. లేకపోతే ఇంకా ఇట్లనే ప్రతి సీజన్లో జరిగినట్టే మొనటనే అయిపోతుంది. ఎవరో ఒకరికి పట్టుకుని గుడ్డెద్దు మాలకుల్లో వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని విన్ని చేయించి ఇంకా అదే జరుగుతుంది కదా. ఎవ్రీ వీక్ వాళ్ళ ఎపిసోడ్ కంటెంట్ని బట్టి బిహేవియర్ని బట్టి ఓటేస్తే ఏదైనా చేంజ్ చూడొచ్చు బిగ్ బాస్లో. కోరుకుంటున్నా, ప్లీజ్ అట్లనే ఓట్ చేయండి అందరూ. మీన్ వేల్ మరిన్ని ముచ్చట్ల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాత్రగా యూట్యూబ్ ఛానల్.